సినీ నటుడు అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విడుదల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది. పూచికత్తు బాండ్లు తీసుకొని న్యాయవాదులు చెంచల్గూడ జైలుకు చేరుకున్నప్పటికీ కొన్ని గంటల నుండి విడుదల ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో ఈ రాత్రి అల్లు అర్జున్ జైల్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బన్నీ కోసం జైలు సిబ్బంది బ్యారక్ను సిద్ధం చేసినట్లు సమాచారం. విడుదల ప్రక్రియలో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అల్లు అరవింద్ చెంచల్గూడ జైలు వద్ద నుంచి ఆయన నివాసానికి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ విడుదల ఇప్పుడు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అల్లు అర్జున్ విడుదల ఇప్పుడు లేకపోతే ఇక రేపే ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో ఈ సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. అల్లు అరవింద్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినట్లయితే వార్తలు వస్తున్నాయి. మధ్యాహ్నం నుండి అల్లు అరవింద్ గారు అయితే చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ అల్లు అర్జున్ కి ఈరోజు బెయిల్ రాకపోతే ఇక సోమవారం నాడే వచ్చే అవకాశం ఉంది. సో ఎట్టకేలకైతే ఈ రోజు హైకోర్టు అయితే అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీంతో అల్లు అరవింద్ గారు అయితే ఊపిరి పీల్చుకున్నట్లయింది. బట్ ఇప్పుడు ఒక సస్పెన్స్ అయితే చెంచల్గూడ జైలు దగ్గర కొనసాగుతుంది. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి భయపడకండి, ధైర్యంగా ఉండండి, ఏం జరగదు, ఏం అవ్వదు అని చెప్పేసి అల్లు అరవింద్ అయితే ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినట్లు తెలుస్తుంది. సో మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్ అయితే ఈ రోజు ఒక సినిమా మాదిరిగానే కొనసాగుతుంది మధ్యాహ్నం నుండి. సో చూడాలి మరి అల్లు అర్జున్ ని ఈ రోజు విడుదల చేస్తారా లేదా అనేది ఎదురు చూద్దాం.